కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్. బట్ ఇండస్ట్రీకి వచ్చారు, నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా, లేకపోతే ఏదో అందరూ వస్తున్నారు కాబట్టి నేను కూడా రావాలి ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు, చిన్న చిన్న కామిక్స్ అలా వేసేవాడిని. అది నాకు తెలియదు, అంటే అప్పటికి నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డాడీ సినిమాలు వాటిలో. సో అది స్లోగా చెప్పారు, నేను కూడా రాసేవాడిని రా కథలు స్కూల్లో అన్నప్పుడు. సో మేబీ ప్యాషనే, మెయిన్ ప్యాషనే. ఓకే, ప్యాషన్ తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను అనమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్ చేశారు, నువ్వు ఎలాంటి ఎక్కువ అంటే ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినెట్ గా యాజ్ ఎ హీరోగా ఇలా చేస్తేనే బాగుంటుంది. హీరో అన్నట్టు కాదు, మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. ఓకే, అలా ఉంటే సక్సెస్ అయిపోతాను, ప్రాబ్లం లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడు లేదు. నేను ఎవరికైనా అదే చెప్తాను, క్యారెక్టర్ మంచిది ఉంటే చేస్తానండి. కామెడీ జానర్ నాకు ఇష్టం. ఓకే, మొన్న రీసెంట్ చేసిన ఫిల్మ్ కూడా అది కామిక్ రోలే అనమాట, బ్రహ్మానందం. సార్ మీకు ఎలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్ లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం. మీలాగా నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డాడీ ఇంత మందితో యాక్ట్ చేశారు కదా, ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు? వామ్ వెల్కమ్, సుధాకర్ గారు అబ్బాయి, సో మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం, వచ్చి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది. డాడీ చూసి బాగా చూస్తారు ఎవరన్నా, అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సుధాకర్ అబ్బాయి ఉన్నాడు చాలా మంది. ఓకే, అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా, మా అబ్బాయి మీరు ఎంగిలో ఇలాగా ఉన్నాడు అని. మీరు మంచిగా బుగ్గలు వేసుకుని భలే ఉంటారు, బబ్లీగా. అవును, ఎంగిలో ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంతలేదు, కొంచెం ఫేర్ ఉంటారు, డాడీ ఫేర్ ఉంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.